హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావంతి. వెల్కమ్ టు సాయి శ్రావ్స్ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో మనం చేయబోతున్న వంట తెపాలా చెక్కలు. ఈ వర్షాకాలంలో మనకి ఈవినింగ్ టైంకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి, వేడివేడిగా క్రిస్పీగా. అలాంటప్పుడు బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ అలాంటివి ప్రిఫర్ చేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే స్నాక్స్ రెసిపీని మనం చూడబోతున్నాము. ఎందుకంటే మ్యాక్సిమం బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. హైజీన్ ఉండదు కాబట్టి డిసీజెస్ ఈజీగా ఎఫెక్ట్ అవుతుంటాయి. తయారు చేసుకోవటానికి ముందుగానే పచ్చిపప్పును 1 గంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. పచ్చిపప్పును ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. పచ్చిమిర్చిని తరిగి తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు 1 కప్ తీసుకున్నాను. అండ్ క్యారెట్ తురుముని ఇక్కడ 1 కప్ తీసుకోవాలి. పుదీనా హాఫ్ కప్ తీసుకుంటున్నాను. కరివేపాకు హాఫ్ కప్ తీసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. కానీ ఆకుకూర అనేది చాలా మంచిదండి, ఎక్కువగానే వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకుంటున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, ఏదైనా ఓకేనండి. ఈ ఐటమ్స్ మొత్తాన్ని 1 స్పూన్ వెన్న వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర కనుక వెన్న లేదంటే 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొనైనా కలుపుకోండి. ఎందుకంటే ఇలా కలుపుకున్నారంటే చెక్కలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. మరి గట్టిగా లేకుండా చక్కగా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. ఈ ఐటమ్స్ అన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కలర్ చూసారు కదా ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఉందో, ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా కలుపుకున్న దానికి నేను ఒక అరకిలో బియ్యపిండి కలుపుకుంటున్నానండి. బాగా కలుపుకొని ఫస్ట్ దీన్ని మొత్తాన్ని కలుపుకున్నాక తర్వాత వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. వాటర్ మరీ ఎక్కువ పోయొద్దు, అలా అని గట్టిగా చేయొద్దు. కరెక్ట్గా సరిపడినంత పోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా డఫ్ అనేది చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా ఉండాలండి. చూసారు కదా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందో మనకి. ఇలా మీరు కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి, సాఫ్ట్గా తయారవుతుంది. ఈలోపు మీరు బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని పెట్టుకోండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక పాలిథీన్ కవర్ తీసుకొని చిన్న మీడియం సైజ్ బాల్స్ తీసుకొని చెక్కలు చేసుకోవాలండి రౌండ్గా. నేను ఇలా చేతితో చేసుకుంటున్నాను. మీరు లేదంటే పూరీ ప్రెస్ ఉంటుంది కదండి, అందులోనైనా చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఇవి కావాలంటే పెద్దగానైనా చేసుకోవచ్చు అండి, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్లోగా ఒకదాని తర్వాత ఒకటి అందులో రిలీజ్ చేసుకోవాలి, మెల్లిగా వదులుకోవాలండి. అలా వేసుకున్నాక 1 సైడ్ వేగుతుంది కదండి, అప్పుడు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని బాగా అవి వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా వేగుతాయి, ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వేగుతాయి. ఇవి పర్ఫెక్ట్గా వేగినాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్లో మనకి వేగిపోతుందండి. ఇదనే కాదు, ఏ ఫ్రై ఐటమ్ అయినా ఉల్లిపాయ మనకి ఆ కలర్లో వచ్చిందంటే ఆ స్నాక్స్ అనేవి బాగా వేగిపోయినట్టండి. చూసారు కదా, పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్లో మనకి చెక్క కనిపిస్తుంది. ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టండి. ఇలా వచ్చేసినప్పుడు మీరు అవి తీసేసుకోవచ్చు, పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ ఇదే ప్రాసెస్ మిగిలిన రైస్ ఫ్లోర్ డఫ్ మొత్తానికి చేసేయటమేనండి. మిగిలిన బియ్యం పిండి అంతా ఇలా చేసేసుకోవటమే. చక్కగా అన్నీ చేసుకొని 1 బై 1 వేసుకొని బ్యాచెస్లో ఇది కంప్లీట్ చేసుకోవాలండి. ఉన్న పిండిని మొత్తాన్ని ఇలా చేసుకున్నారంటే వేడివేడిగా క్రిస్పీగా ఎంతో ఈజీగా చేసుకునే స్నాక్స్ అనేవి మనకు రెడీ అయిపోతాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అందరూ చాలా బాగా ఇష్టపడతారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంట్లో వాళ్ళందరూ. ఈ వర్షాకాలం మ్యాక్సిమం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఎంత చేసినా మన ఇంట్లో ఉన్నంతగా హైజీన్ అనేది బయట ఫాలో అవ్వరు కదా. సో ఇంట్లోనే ఇలా ఈజీగా హెల్తీగా చేసుకొని తినండి. ఇలా మనం మొత్తం తెపాల చెక్కలన్నీ రెడీ చేసేసుకున్నామండి. ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ క్రంచీ తెపాల చెక్కలు రెడీ అండి. వెంటనే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.